ఈ ముసల్దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి, ఈ కీళ్ళ నొప్పులతో డాన్స్ చేయలేకపోతుంది అని. ఒకేసారి ఆ ఓ అని అరవడం కాదు, నాలో కొంచెం పద్ధతిగా ఉండొచ్చు కదా. అమ్మా అమ్మా. వాట్ ఆర్ యు స్టడీయింగ్? 10th. 9వ ఎక్కని చెప్పు. ఎంత చదువుకున్నారమ్మో. హాయ్, ఏంటి ఇన్ని రోజులు ఏంటి ఫోన్ చేయలేదు? హలో. యా సో ఎదిగి అదగని ఓ బ్యాలెన్స్ అయిపోయింది. గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలిలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసిరుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అను అణువున విలవిల మనదా ప్రాణం నిలువెల్లా నిలబడు పిల్ల గాలిపటం నా ఎగరకే సుకుమారి సొగసునలా ఒంటరిగా వదనాలా చూస్తేనే గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీ కోసం. నేను చెప్పా ఈ ముసల్దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి, ఈ కీళ్ళ నొప్పులతో డాన్స్ చేయలేకపోతుంది అని. వచ్చి టైం పాస్ చేస్తాయింది. కీళ్ళ నొప్పులు ముసల్దా ఏం మాట్లాడుతా అంటే ఏంటి? సాంగ్ వేస్తే ఓ అనుకొని మాస్ చేస్తారా? మరి మాస్ అది మాస్ ఊర మాస్. ఒకేసారి ఆ ఓ అని అరవడం కాదు, నాలో కొంచెం పద్ధతిగా ఉండొచ్చు కదా. అమ్మా అమ్మా. అందంగా ఉన్న ఒక పద్ధతి లేదంటారా? అంటే కొంచెం పద్ధతి అడ్డుగా ఉందని చెప్పి పక్కన పెట్టి వచ్చాను. నువ్వు పక్కన పెట్టలే, నా పద్ధతి నిన్ను పక్కన పెట్టింది. అంత సీన్ లేదు. నీ పక్కకు వచ్చిన తర్వాత కొంచెం మంచితనం, పద్ధతి, అమ్మాయితనం అన్ని పక్కన పెట్టి వచ్చాను. నీ దగ్గర ఎప్పుడు లేవని చెప్పు, మళ్ళా పక్కన పెట్టి వచ్చాను. సపరేట్ డైలాగ్ ఎందుకు? అయినా మంచిగా ఊపుల పాట డాన్స్ అంటే డిపిరి 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 డిపిరి. హలో, మాస్ గా ఉండడానికి ఇదేనా రికార్డింగ్ డాన్సా? ఆ క్లాస్ గా ఉండడానికి ఏదైనా క్లాస్ రూమా? అన్ని సార్లు మాస్ పనికి రాదు తెలుసా నీకు? పవర్ స్టార్ అంటే మాసు, కానీ పవర్ స్టార్ అంటే క్లాస్ కూడా. అవును, కానీ ఎక్కువ మాస్ అప్పీల్ ఉంటేనే కదా పవర్ స్టార్ అంతా ఫ్యాన్. ఓ ప్రభాస్ గారు మాసు, ఒక మహేష్ బాబు గారు మాసు. మాస్ ఎనర్జీని ఇస్తుంది కరెక్ట్, కానీ క్లాస్ కిక్ ని ఇస్తుంది కదా. మా కిక్ వద్దు, మా కిక్ రాత్రి పూట కావాలి, పొద్దున పూట అయితే మాసే కావాలి. మా దగ్గర ఏమో కొంచెం డీసెంట్ అండ్ క్లాస్ బిహేవియర్. చూడు, తెలుగుదనం ఉట్టి పడేలా ఉన్నారు అమ్మాయిలు. పద్ధతి అంటే ఇది, క్లాస్ అంటే ఇది. తెలుగుతనం ఉట్టి పడి పాక్కుని ఏడుకో వెళ్ళిపోతుంది. తెలుగుతనం ఉండాలంటే గుండెలో ఉండాలి, మాస్ ఉండాలంటే మన బాడీలో ఉండాలి. అది మా వాళ్ళకు ఉన్నది. బాడీ మాకు కూడా ఉంది. చూడు, గ్రీన్ బ్లేజర్ వేసుకొని వచ్చాడు. చూడు ఎంత క్లాస్ గా స్టైలిస్ట్ అల్లు అర్జున్ ఉన్నాడు. సరే క్లాస్ వర్సెస్ మాస్ అని స్టార్ట్ అయింది కాబట్టి మన ఆడియన్స్ వెయిట్ చేస్తారు కాబట్టి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు హ్యాపీ డేస్. ఈ క్లాసు పాష్ ఉండడం అంతా మన కల్చర్ కాదు. మన కల్చర్ మాస్, ఊర మాస్, బోనాల పండగ. జాబ్ కి వెళ్ళాలి, జాబ్ శాలరీ ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి అరే పోరా తురే అంటే ఇవ్వడు కదా. అరే తురే అంటే మాస్ కాదు, అదే అర్థం చేసుకో. మాస్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇది డిఫరెన్షియేట్ చేయడానికి ఓ ఇద్దరు ఎదవలు వస్తున్నారు. కానీ దానికంటే ముందు మా స్టూడెంట్స్ తో మాట్లాడదాం. క్లాస్ ఎందుకు బెటర్ అనుకుంటున్నారు, మాస్ ఎందుకు బెటర్ అనుకుంటున్నారు? మీరైతే మాస్, మీరైతే ఏందో వాళ్ళకి. క్లాస్ మనం క్లాస్, ఏ క్లాస్, బి క్లాస్. అన్న క్లాస్ వాళ్ళు అయితే ఏ పని చేయడానికన్నా భయపడతారు అన్న. ఇది చేసేయమంటారు, అది చేసేయమంటారు అని. అదే మాస్ అయినాం అనుకో,
ఏ పని డేర్ గా చేస్తాం, డాషింగ్ గా చేస్తాం. అది డేర్ అండ్ డాషింగ్ ఉంది మాస్ లో డేర్ అండ్ డాషింగ్ ఉంది, క్లాస్ లో లేదు, ఏముంది? కొంచెం కామన్ సెన్స్ వాడండి. క్లాస్ వాళ్ళు భయపడరు, ఆలోచిస్తారు ఈ పని చేస్తే బెటరా, ఈ పని చేస్తే మంచిది కాదా అని. మన ఇంట్లో ఏది డ్రైనేజ్ పడితే బ్లాక్ అది అయింది అనుకో, క్లాస్ వాళ్ళు ఆలోచిస్తారు ఈ డ్రైనేజ్ ఏం చేయాలి అని. కానీ మా మాస్ తోటి మన డ్రైనేజ్ మనం క్లీన్ మన చేసుకోవాలి. డ్రైనేజ్ అని మీరు చేయి పెట్టి క్లీన్ చేస్తారు, మేము బ్రష్ తెచ్చి క్లీన్ చేస్తాం, అదే డిఫరెన్స్. క్లీన్ చేస్తుంటా లేదా అదే ఇంపార్టెంట్ మెంటల్. నిల్చోండి అన్న, క్లాస్ ఎందుకు బెటర్? చూడు, హలో, ఫస్ట్ మన క్లాస్ పేర్లు చెప్పి మన పేరేంటి మన క్లాస్ గా చెప్పు. వాట్స్ నేమ్? చంద్రహాసన. చంద్రహాస్. చంద్రహాసన్ అంట. కమల్ హాసన్ బ్రదర్ చంద్రహాసన్ కాదు, చంద్రహాస్. మేము అన్న కలిపాం వెనకాల. అన్న కలిపారా? మీ ఇష్టం. కమల్ హాసన్ బ్రదర్ లా ఉన్నావు, సేమ్ టు సేమ్. చూడు ఎంత క్లాస్ లో ఉన్నాడు. కమల్ హాసన్ గారు క్లాస్ చంద్రహాస్. చూడు ఒక్కసారి కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ఆ పాట పాడు. క్లాస్ వాళ్ళు కదా మీరంతా, ఆ పాట పాడి నేను ఒప్పుకుంటా. మీ క్లాస్ గొప్ప. అది చాలా క్లాసీ సాంగ్, మంచి క్లాసీ టోన్ లో పాడు. చూసినావా వాడు ఏం పాడాలి రాబాయ్. అంటే మేము భారతల్లో ఇక్కడ అక్కడ ఫుల్ డాన్స్ లేసే టైప్ కాదు కదా, సో వీఆర్ జస్ట్. అందుకే క్లాస్ పాట కమ్మని ఆ పాట రాదని చెప్పకు. నేను పాడినా వద్దు. అరే గట్టికి చప్పట్లు కొట్టరా క్లాస్ వాళ్ళకి. పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయం. ఆ లైన్ వాడు అంతే. కమ్మని నీ ప్రేమ రాసింది హృదయం. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. కమ్మని అమ్మని కాదు రే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే రాగంలో. కమ్మని ఈ ప్రేమ రాసింది హృదయం. అరే నువ్వు ఫస్ట్ మా క్లాస్ వాళ్ళు 5 నిమిషాలు మా వాళ్ళతో మాట్లాడితే భాష కూడా మర్చిపోతున్నారు. ఎవడు వద్దు. మాట్లాడలేదు. ఇప్పుడు ఇప్పుడు చూడు, మామూలు నేను పాడతాను. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది అదేదో హృదయమే. ఎలుక చచ్చిపోయే ముందు వాయిస్ వస్తుంది, ఆ వాయిస్ వచ్చింది. చాలా స్వీట్ వాయిస్ రావాలి. ఇప్పుడు మా మాసులు పాడతాడు చూడు. నానా ఆ పాట పాడరా. హాయ్ అన్న. హాయ్ పాట పాడు. కమ్మని ఆ పాట పాడు. మనం క్లాస్ పాటలు కూడా వాడతామని ప్రూవ్ చేద్దాం. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. కమ్మని నీ ప్రేమ రాసి. అది సూపర్. రే రాగమేది, తాళమేది? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. రెడీ 3, 2, 1 గో. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఊహలన్నీ బాసలే క్లాసీ మెలడీ సాంగ్. చూసా, క్లాస్ అంటే అలా పడిపోవాల్సిందే అందరు. క్లాస్ లో కూడా మా కమల్ హాసన్ గారు మాస్ గెటప్ లో ఉంటారు ఈ పాటలో. అందుకే మాస్. చెప్పనా ఎందుకు మాస్ గొప్ప? క్లాస్ వాళ్ళు అయితే ఎక్కడున్నా సైలెంట్ గా కూర్చుంటారు అన్న. అదే మాస్ ఎంట్రీ ఇస్తే మాత్రం వేరే వేరే ఉంటది మొత్తం. మరి మీరు క్లాస్ లో క్లాసుకున్న వాళ్ళైతే మంచిగా చదువుతారు, మాసుకున్న వాళ్ళైతే అసలు ఏం చదవరు. కరెక్ట్. మంచిగా చదువుకొని ఏం చేస్తారు? చదువుకున్నది మాత్రం జాబ్ చేయరు, వేరేదేదో చేస్తారు. అంతే కదా. 10th క్లాస్ పాస్ అయినా 7th 8th ఇప్పుడు? ఆమె నాకన్నా 1 year పెద్ద. నీకంటే 1 year పెద్దనా? అంటే నువ్వు 45వా? ఆమె 16, 15 ఉంటుంది నాకన్నా. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? 10th. 9వ ఎక్కని చెప్పు. ఓ వెరీ గుడ్. క్లాస్ వాళ్ళు చదువుకుంటారు అంటారు. ఎంత చదువుకున్నారమ్మో. వాయమ్మో 9వ ఎక్కం కూడా రాదక్క నీకు. క్లాస్ వాళ్ళు పరువు తీస్తారు. డీసెంట్ గా 9th టేబుల్ తెలీదా? చదువుకుంటారని చెప్పావు, 9th టేబుల్ తెలీదు. 9, 2, 18 అది రాదా? కూర్చోరా కూర్చో. అంటే మా వాళ్ళు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట. వాళ్ళ మెంటర్స్ వచ్చి వాళ్ళని స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ ప్రాబ్లం కాదు, మీ వాళ్ళు అంటేనే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇద్దరు ఎదవలు వస్తున్నారు, వాళ్ళు సాల్వ్ చేస్తారంట. ఈ వార్ అప్పుడు రసోత్తరంగా తయారవుతుంది. లెట్స్ వెల్కమ్ ఇద్దరు ఎదవలు. మా భాస్కర్ అండ్ రియాజ్. హార్టీ వెల్కమ్ టు ది షో. వీళ్ళిద్దరు ఏ టీం ని గెలిపిస్తారో చూద్దాము. అంటే భాస్కర్ అంటే క్లాస్, క్లాస్ అంటే భాస్కర్. ఎవరు క్లాస్ అన్న? ఎప్పుడు క్లాస్ పోయినా అదే. ఓన్లీ మాస్. మా రియాజ్ కూడా మాసే చిన్నప్పుడు. అంత సీన్ లేదు. హలో, రియాజ్ స్టైల్, గెటప్, షూస్, అద్దాలు చూడండి అబ్బా. అరే ఒకసారి అద్దాలు పెట్టుకోరా. చూడు, జూనియర్ అల్లు అర్జున్ లేడా?
అద్దాలు పెట్టుకుంటే మేము ముఖమే కనబడదు, నువ్వు క్లాసా? లైట్ లేచినా ఏగిపోయినా నువ్వు కనిపిస్తున్నావా? రియాజ్ మీది నెల్లూరు రా. నెల్లూరు అంటే ఊర మాసరా? కాదు, నేను క్లాస్ కొందరి కోసం క్లాస్ అయిపోయా. దేవుడు, ఓహో వైట్ అండ్ వైట్ అలా వచ్చారు మారిపోయా. వీళ్ళు ఓరి దేవుడా. ఈ మ్యాచింగ్ కోసమా? సరే గానీ సడన్ గా లవ్వు అంటూ మొన్న దేవదాస్ అయిన వాడి నుంచి అవుట్ ఆ ఫట్ట ఏమో మనసు మారిపోయింది మళ్ళీ. నీదా? మనస్సు మార్చుకుందాం అంతే. సరే మరి రిప్లై ఇచ్చిందా లేదా ఇంకా? ఇచ్చినా ఏమో పోయినా అంతే. ఇక అదేరా మీ క్లాస్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం, ఏది తేల్చి చెప్పరు. మా మాస్టర్ చూడు, పొద్దున చూసినామా మధ్యాహ్నం ప్రేమిస్తావు, రాత్రి పెళ్లి చేసుకుంటావు, పొద్దునకి పిల్లలు కొడతారు. మేము ఎప్పటికైనా మనసులో పెట్టుకుంటాం. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా పొందనా, జన్మ జన్మల జంటవనా. ఏమైంది రియాజ్ గాడి ఈ పాటకి రియాక్ట్ అవ్వట్లేదంటే హరిగాడికి మంచి రోజులు వచ్చాయి రో. క్లాస్ టీమే గెలుస్తుంది. మా చూద్దాం. క్లాస్ వాళ్ళే గొప్ప. మేమే గొప్ప, ఎందుకంటే ఎవరి పెళ్లికి వాళ్ళు డప్పులు కొట్టుకోరు, పిలిపిస్తారు. రా, నీది ఏ క్లాస్ అని అడిగావు అనుకో, మిడిల్ క్లాస్ అంటారు కాబట్టి మిడిల్ మాస్ అంటారు. కానీ నువ్వు ఏం మాస్రా అని అడిగితే మాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర ఉట్టి మిడిలే ఉంటుంది, మా దగ్గర ఊర్ర మాసు, నాటు మాసు. అరే ఇవాళ మీ క్లాస్ వాళ్ళని మేము తొక్కేయడం ఖాయం రా, ఓకేనా? క్లాస్ టీంకి వెళ్ళు నువ్వు. మా క్లాస్ లో ఇలా ఉంటాయి. ఇగో రియాజ్, మన క్లాస్ లో ఎలా ఉంటాయి పలకరింపులు, హగ్ యా, యా, it's చేసుకుంటారు, nice. ఇట్లా No, ఇట్లా. no, no, don't touch. ఆ, no, no, no. మన మాస్ ఎలా ఉంటుందిరా హగ్గులు, ఆ జాన్ జబ్బలు హగ్గులు ఎట్లుంటాయి రా? చెల్లెని చూసినావు ఎట్లుందో? సేమ్ టు సేమ్ ఉన్నారు. మారా ఆమె నీ పక్కన కూర్చోడానికి కూడా భయపడుతుంది. భయమా? లేదు. నానా ఎప్పుడన్నా బూచోడిని చూసినావా? ఉన్నాడు కదా. అది ఆడ చూడు, నీ పక్కనే కూర్చోన్నాడు. ఓకే ఇవాళ బూచోడోడో మాస్ లో గొప్పోడోడో అర్థమైపోతుంది. బూచోళ్ళు అందరు ఇటువైపు కూర్చున్నారు, క్లాస్ వాళ్ళు కాదు, మాస్ వాళ్ళు అందరు ఇటువైపు కూర్చున్నారు. క్లాస్ అంటే ఇప్పుడు మా ఎన్ని సినిమాలు హిట్ చూడు, ఏం మాయ చేసావే, అబ్బా సూపర్ డూపర్ హిట్. అబ్బా. నిండు కోరి, అబ్బా. సూపర్ డూపర్ హిట్. మరి? ఇప్పుడు లవర్ ని సినిమాలు తీసుకెళ్ళాలనుకో, ఆ. మాస్ సినిమాలు తీసుకోపోతా, No. క్లాస్ సినిమాలు Class తీసుకుపోయి cinemas. రొమాన్స్ గా అది ఇది చేసుకుంటా. మాస్ అంటే ఎవడు వాడేవాడు బస్ పాస్ అనుకున్నావు? అబ్బే మాస్ కో రేంజ్ ఉంటది. అది కాదు, ఎవడంటే వాడు వాడుకోవచ్చు, 350 రూపాయలు కట్టాలి. కాకపోతే అది కట్టకపోయినా వచ్చేది మన బాడీ లాంగ్వేజ్ తో వచ్చేది రా అమ్మా. ఇక్కడ అందరం రవితేజ ఫ్యాన్స్ కాబట్టి మాస్ మహారాజ్ రేంజ్ లో ఈ ఎపిసోడ్ గెలుస్తాం. ఫస్ట్ రౌండ్ సిటీ మార్. ఫస్ట్ రౌండ్ సిటీ మార్ లో క్రేజీ క్వశ్చన్ గానీ, పర్ఫార్మెన్స్ చేసే టాస్క్ గానీ, వెనకాల బౌల్ ఉన్నాయి, మెసేజెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అవి ఒక్కొక్కటి తీస్తాం. క్రేజీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు క్రేజీగా ఆన్సర్ చేయాలి. పర్ఫార్మెన్స్ టాస్క్ వస్తే పర్ఫార్మ్ చేయాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకు విజిల్ వస్తుంది అనమాట. ఎవరికైతే ఎక్కువ విజిల్ పడతాయో ఆ టీమ్ కి 100 పాయింట్లు. ఆల్రైట్, ఫస్ట్ ఓ భాస్కర్ గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా అందరికీ తెలుసు మీరు మాస్ కి మహారాజ్ అని. యా. కానీ ఒక్కసారి ఈ రోజు మా ఆడియన్స్ కోసం క్లాస్ గా ఏదైనా పాట పాడండి ప్లీజ్. నా ప్రాణం పైన క్లాస్ కోను, క్లాస్ పాటలు వాడను. మాస్ పాటనే క్లాస్ గా వాడికి ట్రై చేయరా. మాయదారి మైసమ్మో మైసమ్మో మనం మాయ ఎడికి మనం మైసారం బోధమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ. మళ్ళీ లెటర్ వచ్చింది వనజక్క నుంచి. మా ఏరియాలో ఉన్న 4 పందికొక్కులు చచ్చిపోయాయి మీ పాట వినిన తర్వాత. మీరు చావడం నాకు నచ్చదు. తెల్ల పందుకోకంట. అరే రే కామ్కమ్మయ్య నీకు రాస్తే టామ్ టామ్ అమ్మ అని రియాజ్ కి రాసింది. రియాజ్ గారు చాలా అందంగా ఉంటున్నారు. మీరు మా హ్యాపీ డేస్ షోలో మీరు అశ్షు కలిసి చేసే పర్ఫార్మెన్స్ చాలా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఒకటే ఒక కోరిక తీరుస్తారా అని చుక్క చుక్క పెట్టాడు. తీరుస్తా కానీ మీ స్వచ్ఛమైన నోటితో ఒక్కసారి అశ్షు దగ్గరకు వచ్చి నోరారా కల్లారా మనసారా అమ్మా అని పిలవండి, అమ్మా అని పిలవండి. రియాజ్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ని పెళ్ళాలని కూడా అమ్మ అంటున్నారు, పర్వాలేదా? రెడీ అను.
అమ్మా 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 నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో ఈ పాట నీకోసమే రాశారా ఎదిగి ఎదగని ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బచ్చుడాలి జో ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో. క్వశ్చన్ ఏంటంటే మనం మన క్లోజ్ గ్యాంగ్స్ తో చేసే పనులు ఏంటి? అంటే మీరు ఇప్పుడు గ్యాంగ్స్ తో వచ్చారు కాబట్టి గ్యాంగ్ ఉంటే మనం చేసే పనులు ఏంటి క్రేజీగా? గ్యాంగ్ లో ఒక్కని బండి ఉంటుంది అలా అందరం షేర్ చేసుకోవచ్చు. గ్యాంగ్ తో ఇప్పుడు బండి మీద పోతున్నారు, ఒకటే బండి మీద ముగ్గురు నలుగురు కూర్చొని పోతారు. ఏడికి పోతారు? తిరగనీకి పోతామా? ఉట్టి తిరుగుతారు. మంచి పోరులు ఏడున్నా అడిగి పోతారు. అడిగిపోతాం. చూసి ఏం చేస్తారు? చూసేమేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఏ, అసలు మీలాంటి వాళ్ళు వాళ్ళ మా ఆడవాళ్ళు బతకలేకపోతున్నారు. అబ్బా, అన్ని బాగున్నాయి కానీ మాలాంటి అని అంటే ఏంది? ఒక అమ్మాయిని లేపుకొస్తే గ్యాంగ్ ఉంటది అన్న. అరే మనం క్లాస్ పీపుల్ రా, లేపుకు రావడాలు ఇలాంటివన్నీ మన దగ్గర ఉండవు. లేపుకోరాలా తీసుకొని వచ్చాడు. అరే లేపుకెళ్తావా తీసుకెళ్తావా? తీసుకెళ్తానా? తీసుకెళ్తావు. ఇప్పుడు ఇగో మీ లవర్ రా, ఎట్లా అడుగుతావు? తీసుకెళ్ళాలి కదా, ఇంటి నుంచి మీ గ్యాంగ్ అందరు నీకు హెల్ప్ నేను చేస్తారు. రాను, అదేంది? నేను రాను, నేను మనసు మార్చుకున్నా, నేను రాను. అవో చూసినావా, క్లాస్ వాళ్ళకి క్లాసే సపోర్ట్ చేస్తలేదు. మనమే రా విన్నర్. అంటే మాకు ఇలా తీసుకెళ్ళిపోవడాలు లేచిపోవడాలు ఇష్టం లేదు. ఫోన్ చేస్తే మేము వస్తాం, ఏం పర్వాలేదు, ఏం కాదు. ఫోన్ చేసి వస్తారా? ఫోన్ చేయనా? ఫోన్ చేయి. సౌండ్ ఇరా, ట్రెర్ ట్రెర్ అని పాట పెట్టుకున్నాను రింగ్ టోన్. పాట పాడైతే పాట పాడు. ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో. హలో, యా, హూ ఇస్ దిస్ ఆన్ ద లైన్? నా పేరు శ్యామ్. ఆశాము, హాయ్. ఏంటి ఇన్ని రోజులు ఏంటి ఫోన్ చేయలేదు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మొన్న చేసిన. అంటే మా మమ్మీ డాడీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారనమాట. నీతో రిలేషన్ లో ఉన్నాను ఇప్పుడు బయటికి వెళ్ళాం, తెలిసిపోయింది. వస్తావా? ఇప్పుడా? ఏయ్, ఎవరే ఆడు? ఆ, హలో హలో, రే మాట్లాడరేంద్రా? హలో హలో ఒరే, ఆ అరే ఎదిగి ఎదగని ఓ పసికోన. డాడీ ప్లీజ్, డాడీ డోంట్ ఇన్సల్ట్ హిమ్. హలో, హలో యా, సో ఏయ్, ఎదిగి ఎదగని ఓ. బ్యాలెన్స్ అయిపోయింది. చెప్పండి అన్న, పిలిచో. గ్యాంగ్ తో ఉంటే ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఏ ప్రాబ్లం నుంచి అయినా వాళ్ళు సేవ్ చేస్తారు ఏ మనల్ని. ప్రాబ్లం తోనే నీ గ్యాంగ్ నేను సేవ్ చేసింది? ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా అయినా, నేను దొరికిపోయినా, ఒక ఇన్సిడెంట్ చెప్పు నాకు, గ్యాంగ్ నేను సేవ్ చేసిన. తాగుతున్నప్పుడు అయినా. నువ్వు తాగుతావా? తాగుడంటే ఏంటి? తాగుతావా అని బిల్డప్ ఇచ్చి దాని తర్వాత అమ్మో నేను దొరికిపోతా అని చెప్పి కవరింగ్. ఓకే, ఇప్పుడు మమ్మీ వచ్చింది, నేను అడుగుతుంది, పక్కన మీ ఫ్రెండ్. మంది అయితే ఎక్కువ అమ్మ. ఏయ్, బాగానే ఉందిగా. కళ్ళు కంపన అంటే మా మమ్మీ. అమ్మ సిగ్గులేదా? తాగితే నాతో తాగొచ్చు కదా, వాచ్మెన్స్ తో తాగుతావేంటి? నువ్వేం తాగుతావు అని అనుకున్నావు మమ్మీ? ఓన్లీ కళ్ళు. నాకెందుకో డౌట్ ఉంది, ఫస్ట్ వీడితో ఫ్రెండ్షిప్ అని. ఏమండి మీరు అక్కడ మాట్లాడుతున్నారు, మీ చిన్న కొడుకు ఏడుస్తున్నాడు ఇక్కడ. నేను తాగి పడిపోయి అయిపోయింది నాది. ఆల్రైట్, నెక్స్ట్ ఆన్సర్. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు సోలోగా కాకుండా గ్యాంగ్ తో పోయి ఎంజాయ్ చేయొచ్చు, విజిల్ వేయొచ్చు. ఏ హీరో సినిమా అందరు గ్యాంగ్ తో పోతారు? శతమానం భవతి. శతమానం పోతే గ్యాంగ్ తో వేర్రా. ఆడికెళ్ళి పెళ్లి చేసుకున్నారు అందరూ. అదే అందరూ గ్యాంగ్ తో వచ్చి పెళ్లిళ్ళు చేసుకుర్రా అందరూ? కూర్చో అన్న, క్రేజీ. అంత హెల్దీ బాడీకి రీజన్ ఏంటన్నా? అంటే అరే నీకు బలం ఉంటదా? బక్కోళ్ళకి బలం ఎక్కువ ఉంటది అంటారు, అవునా? అవునన్నా, బలం స్ట్రాంగ్ ఉందన్న. అయితే ఒక్కసారి భాస్కర్ అని ఎత్తుకొని ఒక 3 రౌండ్లు కొట్టొచ్చాను, అలసిపోకుండా. కొట్టగలుగుతావా? రా. గ్రేట్ నాన్న, సూపర్. బక్కోలకు బలం ఎక్కువ.
అంటే ఒక అడవి పందిని ఎత్తుకున్నాడంటే చాలా గ్రేట్. నిన్ను ఎత్తుకోలేదు కదా. ఆన్సర్ నానా. అన్న శవాల ముందు క్లాస్ వాళ్ళు సైలెంట్ ఉంటారు అన్న, అదే మాస్ వాళ్ళు ఏందనుకో 90 వట్టి డాన్స్ చేస్తాం అన్న. ఇద్దిరా సావ్ అనేది చాలా పవిత్రమైనది. అంటే ఒకరు చనిపోయిన తర్వాత పంపించేసినప్పుడు సెలబ్రేషన్ కొన్ని వర్గాల్లో సెలబ్రేట్ చేస్తాం. అదే గ్యాంగ్ తో ఇప్పుడు మనం ఏంటన్నా బయటికి వెళ్తే గొడవలకి వెళ్తే సింగిల్ వెళ్తే మనమే దెబ్బలు తినేసేస్తాం. అదే గ్యాంగ్ తోడు వెళ్తే అందరిని కొట్టేసేస్తాం అన్న. అరే అది మాసోళ్ళ యాటిట్యూడ్. అది మీరు క్లాస్ గొడవ ఆడతారా? అదే కాదు, ఫ్రెండ్షిప్ జోలికి వస్తే మాస్ అయినా క్లాస్ అయినా ఒకటి. ఒక ఫ్రెండ్ ని కొట్టాడురా అంటే క్లాస్ ఓడైనా వెళ్తాడు, మాస్ క్లాసోడు ఓడైనా వెళ్తాడు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్తాడు, మాసోడు ఆడిన తోడకాలు తీస్తాడు. అది హలో, మీకు ఒక్క విషయం చెప్తాను, క్లాస్ వాళ్ళు మాస్ అవ్వచ్చు కానీ మాస్ వాళ్ళు ఎప్పటికీ క్లాస్ అవ్వలేరు. అయ్యారు 10th క్లాస్ లో ఆన్లైన్ క్లాస్ అయ్యారు. సూపర్ అన్న. లాస్ట్ ఫ్రెండ్స్ తో ఎక్కడికన్నా టూర్ కి వెళ్ళినప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి. గ్యాంగ్ తో ఏం చేస్తారు టూర్ లో? మొత్తం చిల్ అవుతాం. గోవాకి వెళ్ళి చిల్ అంటే బీచ్ లో ఆడుకుంటాం సల్లా నీళ్ళతో, బీచ్ లో ఆడతాం బీచ్ గోవాలో. సూపర్, వెరీ గుడ్. సో ఫైనల్ గా రియాజ్ గారు మీరు చెప్పండి క్రేజీ ఆన్సర్. మేమైతే రెడ్ బుల్ కోసం కొట్టుకుంటాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ తర్వాత క్రేజీ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేసాం. అంత క్రేజీ లేకపోయినా కొంచెంలో కొంచెం అయినా బెటర్ క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. మా పర్ఫార్మెన్స్ పీక్స్ మా బూస్ట్ గార్డ్ ఇచ్చాడు కాబట్టి అరే నువ్వు సంతోషపడాలి. మా కుట్టి 100 పాయింట్లు వచ్చాయి, నీకు మాత్రం తల్లి. Let's start our second round. Back to school. సో మా చేతిలో బెత్తాలు అండ్ క్వశ్చన్ పేపర్ రెడీగా ఉన్నాయి. అయితే మీరు కూడా రెడీగా ఉండండి. సెకండ్ రౌండ్ లో 200 పాయింట్స్ గెలుచుకోవచ్చు. వెనకాల గ్రేడ్ మీద సబ్జెక్ట్స్ వస్తాయి. మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఆ సబ్జెక్ట్ కి సంబంధించి 5 క్వశ్చన్లు అడుగుతాం. ఎవరైతే ఎక్కువ రైట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి పాయింట్లు వస్తాయి. తప్ప ఆన్సర్ చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్. చాలా ఈజీ సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించండి. గ్రిడ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. రియాజ్, మీ టాపిక్ ఏంటి? స్పోర్ట్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్. స్పెల్లింగ్ వచ్చు, మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ చెప్పు. అక్కడ చూసి చెప్పుకో. MATICS. ఓకే, మాస్ వాళ్ళు తీసుకున్నారు మ్యాథ్స్ అండ్ క్లాస్ వాళ్ళు తీసుకున్నారు స్పోర్ట్స్. ఎవరు వస్తున్నారు? ఇక్కడ నుంచి ఎవరు? నితిన్. మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ కి సంబంధించి 5 క్వశ్చన్స్ అడుగుతున్నాను. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 7 into 9? 63. 7 9s are 63. 7 8s are 7 5s are 56. 7 2s are 7 3s are 7 9s are 63. రైట్ ఆన్సర్. సెకండ్, 100% లో 63% వాల్యూ ఎంత? 27. రాంగ్ ఆన్సర్. 0.63. రైట్ ఆన్సర్. 27 ఎట్లా వచ్చిందిరా నీకు? రెడీ. వాట్ ఈస్ ద మిడ్ వాల్యూ ఆఫ్ 1 to 5? 62.5. 125 కాదు, 1 to 5. రాంగ్ ఆన్సర్. నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. చెప్పరా ఎవరికి వస్తా ఆన్సర్? ఎస్ 3. ఇక్కడ 1 to 5. 1 2 3 4 5. దాంట్లో మిడ్ వాల్యూ ఏంది? 3. ఓహో, నువ్వు ఏళ్ళల్లో ఈడ 2 ఉంటాయి, ఈడ 2 ఉంటాయి, ఇది మధ్య 3 అనా? మరి ఏంది ఆన్సర్ ఏంది? 2.5 రా. గజ్జపానే నువ్వేం చెప్పినవరా? ఒరే రే, దెబ్బలు తినాలరా కానీ రా. క్వశ్చన్ నంబర్ 4. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 13 square? 169. రైట్ ఆన్సర్. రియాజ్, బట్టలు తెచ్చుకున్నావా? సర్దేసుకొని వెళ్ళిపో దయచేసి ఇక్కడ నుంచి. వీడు ఎలుగో ఆన్సర్లు చెప్పుడు. రేయ్, ఓరా. ఈ ఆన్సర్ తెలిస్తే బజర్ కొట్టండి. 5 సెకండ్ లోపల చెప్పండి. వాల్యూ ఆఫ్ 90 divided by 9 is 11.
లెవెలా లెవెలే అన్న 11 ఎట్లా వచ్చిందిరా నీకు 99 అనుకున్నాను నేను 99 90 డివైడెడ్ బై 9 అని అన్నా. వీడికి అట్లీస్ట్ క్వశ్చన్ అక్క మళ్ళీ చెప్పు అంటున్నాడు. క్వశ్చన్ మళ్ళీ చెప్పవానా? కానీ ఇంక వచ్చేస్తారు కానీ 5 క్వశ్చన్స్ ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేదు మా క్లాస్ వాళ్ళు. రియాజ్ దా కమ్ అండ్ టేక్ యువర్ పొజిషన్. ఇది కూడా అయిపోయిన తర్వాత పూర్తిగా ఇచ్చుకుందాం. స్పోర్ట్స్ కి సంబంధించిన స్పోర్ట్స్ కూడా క్వశ్చన్. అడిగి ఒకేసారి అప్పుడు పనిష్మెంట్ తీసుకో. అరే స్పోర్ట్స్ ఓకేనా? పంపి మరి మార్చుకుంటారని మార్చుకో. స్పోర్ట్స్ కి సంబంధించి ఫస్ట్ 5 క్వశ్చన్స్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. క్యారమ్ బోర్డ్ లో మొత్తం ఎన్ని హోల్స్ ఉంటాయి? భాస్కర్ 4. రైట్ ఆన్సర్. నీకుంది కదా. సెకండ్ క్వశ్చన్, ఒలింపిక్స్ లో రన్నర్ అప్ కి ఇచ్చే మెడల్ ఏంటి? చెప్పు. గోల్డ్ మెడల్. రన్నర్ అప్ కి రాంగ్. సిల్వర్. కొట్టినవా నువ్వు? కొట్టలే ఆన్సర్ చెప్తున్నా. నీకు ఇప్పుడు పాయింట్ రాదు. 5 సెకండ్ల తర్వాత కొడితే నీకన్నా పాయింట్ వస్తుండే. సిల్వర్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, క్రిస్ గేల్ ఏ కంట్రీకి చెందిన క్రికెట్ ప్లేయర్? వెస్ట్ ఇండీస్. ఎవరైనా క్రిస్ గేల్ ఏం చేస్తాడు ఆయన? క్రికెట్ ఆడతాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, విజిల్స్ యూజ్ చేసి ఆడే 3 స్పోర్ట్స్ పేర్లు చెప్పండి. ఖోఖో, ఖోఖో, కబడ్డీ. కబడ్డీ. 5 4 3 2 1 టైం అప్. చెప్పు. నువ్వు గంట కొట్టినావు కాబట్టి 3 గేమ్లు చెప్పు. విజిల్ ఉంటాయి. రన్నింగ్, రన్నింగ్, ఖోఖో, ఖోఖో, కబడ్డీ. కబడ్డీ. రైట్ ఆన్సర్. అండ్ స్పోర్ట్స్ కి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్, వన్ డే క్రికెట్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? సచిన్ టెండూల్కర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. వన్ డే 5 క్రికెట్ లో హైయెస్ట్ స్కోర్ 4 చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? 3 2 1 టైం అప్. చెప్పండి ఆన్సర్ తెలుసా? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ రైట్ ఆన్సర్. ఆల్రైట్, సో ఈ ప్రాసెస్ లో ఈ లెవెల్లో ఎక్కువ రైట్ ఆన్సర్స్ చెప్పింది మా భాస్కర్ టీం కాబట్టి రియాజ్ కి పనిష్మెంట్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 5 దెబ్బలు పడతాయి వెనకాల. మెల్లగా పడతాయని ఊహించుకోకండి, గట్టిగానే కొడతారు వాళ్ళు. వెనకాల కాబట్టి సేఫ్, ఏం కాదు. రియాజ్ నువ్వు నాకు ఇష్టం కాబట్టి రే ఇటు చూడరా, నేను నీకు ఆప్షన్ ఇస్తా. ఒక్కసారి మనసారా ఒక్కసారి పనిష్మెంట్ 5 నుంచి 3 చేస్తా. అమ్మా అని పిలువురా ఒకసారి. పో 5 పో. 5ఏనా? షూరా? 5 వద్దంటవా? వద్దు. ఎందుకు లేరు రియాజ్? పోన్ 3 2 తగ్గుతున్నాయి కదా. అవసరమేలా. సరేరా, ఒక ఫ్లయింగ్ కిస్ ఆవిడకి 10 దెబ్బలు కొడతా. ఇప్పుడు కూడా 5 బెటర్. ఇబ్బంది లేదు ఇట్రా. వద్దు, ఎందుకు 10 దెబ్బలు ఎందుకు రా పిచ్చా? ఒరే ఈ ప్రాసెస్ లో వీడికి 10, మీ అందరికి 5. ఈ ప్రాసెస్ లో ఎవడన్నా చెయ్యి తీసిండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి 5 దెబ్బలు స్టార్ట్ అవుతాయి. రియాజ్ ఇప్పుడు కూడా అడుగుతున్నా, అమ్మా అని ఒక్కసారి. నేను అన్నాను దెబ్బలు తిను. మీరు ఎవరన్నా మెల్లగా కొట్టినా వాడు ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా మీకు పడతాయి. రెడీ, లెట్స్ స్టార్ట్ విత్ భాస్కర్. 3 2 1 చేయి వద్దురా. అంటే ఇప్పుడు 5 దెబ్బలు పోయి 6 దెబ్బలు అయినాయి అందరికి, నువ్వు చేయి తీసినావు కాబట్టి. కొట్టాలి మళ్ళీ ఆన్సర్ చెప్పకపోతే. 3 2 1 పిల్లలు మళ్ళా చేసారు. ఒరే ఎందుకు రా అన్నిసార్లు కొట్టించుకుంటా? చేయి తీయకు ఒరే floor ఒకటే మీద దెబ్బ నుంచి. అయిపోద్దిరా. ఇప్పుడు 7 దెబ్బలు అందరికి. 10 తింటాను రా. గట్టి ఉన్నావా? గట్టిగా ఉన్నానా? మాసే కంట్రోల్ కంట్రోల్.
మీ దోస్తారా మీ చుట్టమాడు ఏ, ఎన్నిసార్లు కొడతారు అన్నిసార్లు లేదు నెక్స్ట్ అరే ఎట్లా 10 ఉన్నాయి కదరా వాడికి ఆవు. ఏం వేసుకున్నావు లోపల అందరు స్టూడెంట్స్ అట్లే ఉండండి. ఉట్టి వీడికే ఇప్పుడు నెక్స్ట్ 3. అరే ఒక్కసారి అమ్మాను దెబ్బలు తగ్గుతాయి. ఫోన్లే రియాజ్ రియాజ్, అంటే అనేవచ్చు కదా 3 ఈడేం దెబ్బలు చచ్చిపోయినా తగ్గుతాయి. ఏంది? అరే, ఉన్నావా? ఒక్కసారి అమ్మాను అయిపోద్ది. అరే అమ్మ అంటే కొట్టాను రా, ఓడిపోయినా ఒప్పుకుంటా. పో నా కొట్టుకో. ఆ? అమ్మాను దెబ్బలు ఉండవరా? నీ ఇష్టం మళ్ళా. షూరా? మళ్ళీ ఆయిల్ రుద్దుకుంటావా? రెడీ 1 2 3. సూపర్ రియాజ్ అలానే ఉండాలి స్పిరిట్ అంటే. ఇప్పుడు కూడా ఫ్లయింగ్ కిస్ ఇస్తావా? చేతులు తీయచ్చు ఇప్పుడు నువ్వు. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు లేరా ఇంకేముంది? కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా. అరే ఒక్కసారి ప్రేమగా కల్లారా మనసారా ఏం చేయాలి చెప్పు. అమ్మా అని ఒక్కసారి పిలుస్తా. నేను అనలో పో. అన్ని దెబ్బలు తింటుంటే నీకోసం నీ రియాక్షన్ ఏంటి? అంటే నాకు కూడా వాడు కొడుతుంటే నాకు నొప్పి వస్తుంది. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. మండుతున్నట్టుంది. ఇదంతా సర్లే ఇంకా చెప్తా. ఇదంతా పకడ్బందీ ప్లాన్ లా ఉంది. ఇదంతా చేపల కూర కోసం కాదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. కానీ రియాజ్ నువ్వేం బాధపడుకో. సెకండ్ లెవెల్లో నువ్వు భాస్కర్ ని ఓడించే ఛాన్స్ ఉంది. భాస్కర్ వర్సెస్ రియాజ్ ఆడతారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. వచ్చే రియాజ్ వచ్చే భాస్కర్. ఆల్రైట్, సో జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి 5 క్వశ్చన్లు. జనరల్ నాలెడ్జా? ఫస్ట్ క్వశ్చన్, బెంగళూరు ఏ స్టేట్ కి క్యాపిటల్? ఇక్కడ అరకు. అరకు అంటే నిన్న అరొద్దు అంటున్నాడు. బెంగళూరు ఎక్కడ ఉంది? అరవద్దంటున్నాను. టైమ్ అప్. అరే చెప్పురా. మహారాష్ట్ర. రైట్ ఆన్సర్. మరి ముంబైకి ఒక్కటే అయిపోయింది, మళ్ళీ 2 ఎన్నికలు వచ్చింది. అరే లేదురా, ఇప్పుడు బెంగళూరు మహారాష్ట్రలో ఉన్నది. మరి ముంబై ఎక్కడ ఉంది? అంబానీతన. ఏ స్టేట్ కి రా? కర్ణాటక. ఓకే, కర్ణాటక ఏడుంది ఆంధ్రప్రదేశ్ కి? బీదర్ పక్కన. బీదర్ పక్కన. రాంగ్ ఆన్సర్ నాన్న. బెంగళూరు కర్ణాటక స్టేట్ కి క్యాపిటల్. అరే అరకు ఏంద్రా? నువ్వు అరవద్దన్నా, నువ్వు టైం అప్ ఉన్నావు. ఏం చేయాలి? రెడీ. యూనివర్సల్ బ్లడ్ డోనర్ అని ఏ బ్లడ్ గ్రూప్ అంటాం? అక్కడ ఏ. రాంగ్ ఆన్సర్. ఓ పాజిటివ్. థర్డ్ క్వశ్చన్, కోర్టులో తీర్పు ఇచ్చే వారిని ఏమంటాం? అక్కడ జడ్జ్. కాదు, రాంగ్ ఆన్సర్. జస్టిస్. రైట్ ఆన్సర్. అర్థమైంది, నాకు అర్థమైంది. ఏంద్రా? జడ్జ్ అంటే అది మన భాషలో, ఇంగ్లీష్ లో జస్టిస్ అంటారు. అది క్లాస్ కి అయితే జస్టిస్ అంటారు. వి వాంట్ జస్టిస్ సార్ అంటారు కదా. అదే నాకు ఇప్పుడు అదే కావాలి. వి వాంట్ జస్టిస్. మొత్తం రాంగ్ ఆడుతున్నారు. జస్టిస్ రవీంద్రనాథ్ చౌదరి అంటారు కదా, అట్లా జస్టిస్. ప్లీజ్ అన్న. రెడీ. నెక్స్ట్, ముంబైని ఇంతకు ముందు ఏమని పిలుస్తుండే? బాంబే. రైట్ ఆన్సర్. చెప్పట్లేదురా. Which festival is known as the festival of lights? దీపావళి. Right answer. అయ్యవ్వారమంటే ఏలూరు
అసలు ప్యాంట్ చిరిగిపోయిందిరా ఇదో ఇక్కడ ఏయ్, చేతులు తీసిండు. ఏయ్, వీడు చేతులు తీసిండు. మా ఊరి దగ్గరకు వచ్చి "రేయ్, ఏందో వెనకాల ఉంది రా తీసుకోరా పెట్టుకోరా అన్నావు ఆ, తీసాడు తీసినాడా లేదా లేవండి రా అమ్మా. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు. సో సెకండ్ రౌండ్ లో పనిష్మెంట్ భాస్కర్ టీం తిన్నా, సెకండ్ రౌండ్ లో భాస్కర్ టీం ఎక్కువ రైట్ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి 200 points. ఓకే, సో లాస్ట్ రౌండ్ కూడా గెలిచేసి ఎపిసోడ్ గెలిచాం అనుకో సేమ్ పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు, మీరు గెలిచారంటే వాళ్ళకి ఇవ్వచ్చు. లాస్ట్ రౌండ్ లో 400 పాయింట్స్ గెలుచుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద లాస్ట్ రౌండ్. జగడమే Alright, so last round జగడమే ఫిజికల్ టాస్క్ రౌండ్. ఇప్పటివరకు భాస్కర్ టీం లీడింగ్ విత్ 300 పాయింట్స్. ఈ రౌండ్ లో 400 పాయింట్స్ గెలుచుకోవచ్చు. ఇప్పుడే వెనకాల వాచిపోయింది మా రియాజ్ కి. అంత లేదు, ఎంత వాచినా గెలుస్తాడు. ఇప్పుడు 400 పాయింట్స్ గెలిచి ఎపిసోడ్ గెలుస్తాడు. చూద్దాం. ఇక్కడ రియాజ్ ఉంటాడు, ఇక్కడ భాస్కర్ ఉంటాడు, పక్కన బాల్స్ ఉన్నాయి. వేస్తారు, వేసిన తర్వాత గ్లాస్ లో పడాలి. ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ లో బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. గాట్ ఇట్? వచ్చే రియాజ్, వచ్చే భాస్కర్. ఆల్రైట్ రియాజ్, పరువు ప్రతిష్టకి సంబంధించిన గేమ్. ఈ క్లాస్ అంటారు కానీ ఒక్క పాయింట్ గెలుచుకోలేదు ఇప్పటి వరకు. ఇదే నీ ఛాన్స్. ఆల్రైట్ భాస్కర్, మన మాస్ లెవెల్ ఎంతో చూపెట్టాలి. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 మ్యూజిక్. Come on, fast, go, ball. పడిందిరా నిజంగా. టూ మచ్ రా ఇది. సరిగ్గా బౌన్స్ చేయి స్లోగా. నాటకాలు సూపర్. Last 20 seconds. Last 20 seconds.
రైట్, సో ఓడిపోతాడు అనుకునే టైంలో 4 వేసి నీ ప్రేమని గెలిపించుకున్నారా బాలినవా? నిజంగా తల్లి అని ఇన్సల్ట్ చేశారా? కానీ తల్లి కాదురా, ఇద్దరు ఎంత క్యూట్ కపుల్ లా ఉన్నారా. ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవనా ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జో లాలి జో. అరే వాళ్ళు భాస్కర్ కి వేసుకున్నారు ఆ పాట. నీకు ఓడిపోయినందుకు శిక్ష నీకు అది. అమ్మనా? అమ్మలాగా ఒక అరే యాంకర్ ని. నీకు కూడా నేను అమ్మనేనారా? అమ్మమ్మ కానీ ఏదైనా రియాజ్ చాలా బాగా ఆడి ఈ రౌండ్ తో పాటు ఎపిసోడ్ విన్ అయ్యారు. ఓకే, సో ఫైనలీ ఎపిసోడ్ అయిపోయింది. రియాజ్ టీం గెలిచాడు. అంటే మాస్ కంటే క్లాస్ Class గొప్ప చాలా అని ప్రూవ్ అయింది. నో ప్రాబ్లం. కానీ ఎంటర్టైన్మెంట్ ఎవరైతే మా స్టూడెంట్స్ తరపు నుంచి అందించారో వాళ్ళకి మా హ్యాపీ డేస్ తరపు నుంచి చిన్న కానుక. అండ్ ఆ మ్యాథ్స్ ఆన్సర్స్ చెప్పాడు చూడు, ఎస్ ఒలింపియాడ్ విన్నర్ దానన్న. అదనమాట, సూపర్ ఎపిసోడ్. బాగా ఎంజాయ్ చేశారు కదా. క్లాస్ మాస్ రెండు ఉండాలి లైఫ్ లో, అప్పుడే ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే చెక్ బాబా. పద్ధతికి చీర కట్టినట్టు ఉంటది మా అశు అక్క. అందుకే ఆమెకు లేదని చీర కట్టుకోలేదు, అర్థమైంది కదా. మళ్ళీ దోమలు కూడా దోమలు తర. జానీ గారు, మీరు మొన్న ఎపిసోడ్ లో వేసుకున్న లేడీ గెటప్ మమ్మల్ని ఎంతగానో అలరించింది. మిమ్మల్ని అబ్బాయిగా చూడడం ఫస్ట్ టైం. మీకు నిజంగానే గడ్డాలు మీసాలు రావా? రాత్రి నిద్ర మానేసి అమ్మాయిల గురించి ఆలోచించినప్పుడు వీడికి పిచ్చి బాగా ముదిరింది అంటారు. రకరకాల పేర్లు తీసుకుంటారు. రాధా, శైలజ, కొన్ని పేర్లు. నీ టాలెంట్ ఏంటి? 10th పాస్ అయినా ప్రిన్స్ మహేష్ బాబు గారు వైఫ్ ఎవరు? మహేష్ బాబు వైఫ్ ఎవరు తెలీదా నీకు? ఇప్పుడు కావు రాయ్ కావు. అన్న అమ్మతో రావన్న నాకు.